అందరికీ నమస్కారం. మన పాలకులు క్రియేషన్స్ ఛానల్లో పంచారామాల్లో ఎంతో ప్రసిద్ధిగాంచిన ఒకటైన శ్రీ శ్రీరామలింగేశ్వర స్వామి వారి గురించి అయితే చూపించడం జరుగుతుంది. పురాణాల ప్రకారం ఎంతో మహోన్నతమైన ఈ శివలింగాన్ని సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠించారని మనకి పురాణాలు చెప్తున్నాయి. ఈ మహాశివలింగం తెల్లని పాలవలే రూపం గాంచడం వల్ల, అలాగే ఈ లింగాన్ని శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠించడం వల్ల ఈ లింగానికి క్షీరారామలింగం అని పేరుగాంచింది. 9వ దశాబ్దంలో చాళుక్య మహారాజుల పాలనలో భీమా అనే మహారాజు ఈ ఆలయాన్ని కట్టించారని మనకి పురాణాలు చెప్తున్నాయి. ఎంతో శక్తివంతమైన శ్రీచక్రాన్ని మన ఆదిశంకరాచార్యులు వారు మన పాలకులు క్షీరారామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రతిష్ఠించారు. ఇంకా ఈ ఆలయం పంచారామాల్లో ఎంతోగానో ప్రసిద్ధిగాంచింది. ఇక్కడికి కార్తీక మాసంలోనే కాకుండా మామూలు రోజుల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ నలుమూల నుంచే కాకుండా మన వివిధ రాష్ట్రాల నుండి ఎంతో మంది భక్తులు ఎల్లప్పుడూ దర్శనం చేసుకుంటాకైతే వస్తుంటారు. ముఖ్యంగా ప్రత్యేకంగా కార్తీక మాస సమయంలో పంచారామ యాత్రల భాగంగా ఎంతో మంది భక్తులు ఇక్కడికైతే వస్తూ ఉంటారు. ఈ సమయంలో మన ఆలయ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఫెసిలిటీస్ వీళ్ళకైతే కల్పించారు. ఉదయం నుండి రాత్రి వరకు పలహారాలు, తాగడానికి నీళ్లు, పాలు, అలాగే కాలకృత్యాలు తీర్చుకుంటానికి అన్ని ఫెసిలిటీస్ వీళ్ళు మనకి కల్పించారు. ఆలయ సిబ్బంది అయితే భక్తుల పట్ల ఎంతో గౌరవంగా నడుచుకుంటూ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటూ ఉంటారు. ప్రత్యేకంగా మా పాలకులు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అయితే ఇంకా చెప్పనే అవసరం లేదు. ఆలయం లోపల బయట కూడా భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మన పాలకులు మరియు చుట్టుపక్కల నుంచి వచ్చే పోలీస్ డిపార్ట్మెంట్ వారు నిజంగా వాళ్ళకి ఎంతో సహకరిస్తూ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఎక్కడెక్కడ ఏ ఏర్పాట్లు ఉన్నాయో దగ్గరుండి చూపిస్తూ చెప్తూ వాళ్ళకి పూర్తిగా సహకరిస్తూ ఉంటారు. నిజంగా సెల్యూట్ టు పోలీస్ డిపార్ట్మెంట్ అండి. ఆలయ చుట్టుపక్కల చిన్న చిన్న వ్యాపారులు భక్తులకు అవసరమైన వస్తువులను, టెంకాయలను, అట్టిపూలను అమ్ముతూ ఉంటారు. ఇంకా మన ఆలయ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు, అలాగే మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ డిపార్ట్మెంట్ వారు, ఇలా వీళ్ళందరూ కూడా ఒకే మాట మీద ఉండి ఈ ఆలయం చుట్టుపక్కల ఎక్కడా కూడా ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది లేకుండా, రద్దీ లేకుండా భక్తులందరికీ కూడా పూర్తిగా సపోర్ట్ చేసే విధంగా అయితే వీళ్ళు సహకరిస్తూ ఉంటారండి. ఇంకా లోపల ఉండి మహాపూజలు చేసే మన పూజారి గారు ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ ఆశీర్వాదాలు ఇస్తూ స్వామివారి పేరున ఎప్పుడూ నిత్యం పూజలు జరిపిస్తూ మన అందరికీ కూడా శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఎప్పటికప్పుడు మన ప్రభుత్వం ఆలయ డెవలప్మెంట్ కి ఎప్పుడూ సహకరిస్తూనే ఉంటుంది. అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ ఇంతటి చక్కటి అవకాశాన్ని కల్పించిన ఆలయ సిబ్బందికి నేను ఎప్పుడూ కృతజ్ఞత తెలుపుకుంటూ నా ఫాలోవర్స్ అందరికీ కూడా ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుందని, ఇలాగే మంచి మంచి వీడియోలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని వీడియోలకు కీప్ వాచింగ్ పాలకులు క్రియేషన్స్.